నీ పిల్లల్ని ఆనందిస్తూ మేము ఆనందిస్తున్న దినాల్లో మేము కూడా ఇంతవరకు కూడా ఈ నామాన్ని మైపరచడానికి మాకిచ్చినటువంటి ఈ కృప వెంబడి కృప కొరకు కోట్లాది వందనాలు చేస్తున్నాం ప్రభు. కనుక మీ కృపకు మేము జీవించగలం తండ్రి. క్లాసులో మా పాటలు నైవేద్యంగా నీ పాదాలు కనిపిస్తున్నాం. మా ఆరాధన, మా స్తుతి, మా గానము, మా ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఆశీర్వదించండి. 10 నిమిషాలు ప్రభు ఈ వాక్యము ధ్యానం చేస్తున్నట్టుగా ప్రభు మా హృదయాన్ని వాక్యం ద్వారా యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చిన్న లేఖన భాగము లూకా రాసిన సువార్త. అందరూ కూడా మీ బైబిల్ లేని వారిని సెలవులో చూడండి. లూకా సువార్త భక్తుడైనటువంటి లూకా గారు రాసినటువంటి లూకా సువార్త 2వ అధ్యాయము వచనంలో దేవుని వాక్యంలో రాయబడినట్టుగా ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. యేసు ప్రభు యొక్క రాకడ 4000 సంవత్సరాల క్రితమే మరి భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా తెలియజేయబడ్డాయి. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు, అంటే దేవుని యొక్క నిర్ణయ కాలము వచ్చినప్పుడు ఆయన ఈ లోకములకు కన్యగర్భమున ఆత్మ ద్వారా ప్రవేశించి నరావతారిగా సంపూర్ణమైన మానవుడుగా, సంపూర్ణమైనటువంటి దైవ కుమారుడు